ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి నాయన మీ పాదముల యొద్ద మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు. దేవా, మీరు ప్రార్థన ఆలకించే దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, నిన్న నేడు మారని మార్పు లేని దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దినదినము నూతనమైనటువంటి కృపతో వాత్సల్యతతో మమ్మల్ని నింపుతూ మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మాట మాత్రం సెలవిస్తూ సృష్టి యావత్తును సృష్టించిన మా సృష్టికర్త అయిన దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ప్రభా, దీనులంగా మమ్మల్ని తగ్గించుకొని మీ పాదముల యొక్క మేము చేరుతూ ఉండగా దేవా మరి తండ్రి, మీ విశేషమైనటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా దేవా మీ అపారమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా, మా కనుదృష్టి మీ మీద మేము నిలుపుతూ ఉండగా దేవా మరి తండ్రి నాయన, మీ ముఖ కాంతిలో నుంచి గొప్ప వెలుగుని మా మీద మీరు ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా స్వరాలు ఎత్తి నాయన మరి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వైపు చూస్తూ దేవా మరి తండ్రి నాయన ప్రార్థిస్తూ ఉండగా ప్రభా మరి నాయన ఎంతో గొప్ప ఆయన దీవెన మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభా, మేము పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీనుడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. దేవా, మరొకసారి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి మా కొరకు ఆశీర్వదించండి. దేవా, ఎంతో మేలుకరంగా దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ వాగ్దానం మీ వాక్కులు మమ్మల్ని బలపరుస్తాయి. అందరి బట్టి మీ స్తోత్రాలు నాయన. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, కృప చూపించండి నాయన. దేవా, 91వ కీర్తన మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా, మా దేశ రాష్ట్ర పక్షంగా దేవా మరి తండ్రి నాయన అయ్యా మీరు నెరవేరుస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇంకనూ మరి తండ్రి నాయన గొప్పగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి నాయన మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, సహాయం చేయండి ఆయన. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అతి శ్రేష్టమైన సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు ఆయన. దేవా మరి తండ్రి, ఈ సమయం అంతటిని మా కొరకు దీవించమని నిరీక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. 54వ పాట పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానం జీవమాయే యెహోవా దేవుని పావనానా మమ్ము స్తుతించుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా, కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియుం లేకుండా చేయు, కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడము పాపములకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడము పాపములకు మన
191వ కీర్తన యథాప్రకారంగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నిన్ను గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని దర్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామములో ప్రభువును బట్టి వందనములు, శుభములు తెలియపరుస్తూ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 54 అండ్ వర్స్ 10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవించుచున్నాడు. ప్రార్థన. ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు. మా రక్షకుడు, గొప్ప దేవుడు, ఈ ఉదయకాలం శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములు ఈ సమయం మా కొరకు దీవించి మమ్మల్ని బలపరచుమని, ఇవి చేసే మీ బిడ్డలు, వారి కుటుంబాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, నన్ను మీ సిలువ చాటు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం యెషయా రాసినటువంటి ఈ భాగం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని 10వ వచనంలోని మొదటి భాగం మీరు గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. మౌంటైన్స్ అండ్ హిల్స్, పర్వతములు, మెట్టలు. మెట్టలు అంటే చిన్న కొండలు, హిల్స్. డిఫరెంట్ వర్షన్స్ లో ఇంగ్లీష్ లో ఏమని ఉన్నదంటే మౌంటైన్స్ మే బి రిమూవ్డ్ అండ్ ద హిల్స్ మే షేక్. మౌంటైన్స్ మే బి రిమూవ్డ్, పర్వతాలు తొలగింపబడవచ్చు, చిన్న కొండలు అవి కదలిపోవచ్చు. మనకు తెలుసు పర్వతాలు, కొండలు ఇవి కదిలేటటువంటివి కాదు. కదలనటువంటి ఇమూవబుల్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి ఇవైనా సరే కదలవచ్చేమో గాని దేవుడు అంటూ ఉన్నాడు, నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. ఇంకొక వర్షంలో ఈ
పర్వతాలు. దో మౌంటైన్స్ బి రిమూవ్డ్ అండ్ హిల్స్ షేక్ బ్యాక్ అండ్ ఫోర్త్ అని వ్రాయబడి, ముందుకు వెనుకకు పర్వతములు, చిన్న కొండలు షేక్ అయినప్పటికీ, పర్వతములు తొలగింపబడినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదు. రెండో భాగంలో సమాధాన విషయమైన నా నిబంధన అన్నాడు. ఇదేమో నిబంధన, మనం కృపను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకు తోడై ఉండేటటువంటి దేవుని కృపను గురించి. పర్వతాలు ఎప్పుడు తొలగిపోతాయి, మెట్టలు ఎప్పుడు తత్తరిల్లుతాయి? భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రకృతిలో సంభవించినప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. 300 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో కింగ్ లూయిస్ తాను ఒక గొప్ప ఫిలాసఫర్ పాస్కల్తో ఇలాగూ ఒక ప్రశ్న వేశాడు. దేవుడు ఉన్నాడు అంటానికి నాకు ఒక రుజువు చూపించు అని కింగ్ లూయిస్ అడిగాడు. అప్పుడు ఆ వేదాంతి పాస్కల్ చెప్పినటువంటి మాట, మై మ్యాజెస్టీ జూస్, జేఈడబ్ల్యూఎస్, యూదులు, ఘనమైనటువంటి రాజా, యూదులే గొప్ప తార్కాణము అన్నాడు. ఎందుకు? ఆ జనాంగము చరిత్ర అంతటిలో వారికి కలిగినన్ని శ్రమలు మరెవరికి కలుగలేదు. వారికి వచ్చినటువంటి హింస మరెవరికి సంభవించలేదు. వారి వంటి జ్ఞానవంతులు మరెవరూ లేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వారిని గురించి చెప్పబడింది. యూరోప్ ఖండంలో ఉన్నటువంటి 7.3 మిలియన్ల యూదుల్లో 5.7 మిలియన్ల యూదులు మరణించారు అని. హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్లో లక్షలాది మందిని చంపించాడని మనం ఎరుగుదాం. ఇటువంటి శ్రమలను ఎదుర్కొన్నటువంటి జనాంగము వారు నిలిచి ఉండి ఈరోజు ఇజ్రాయెల్ దేవుని కొరకైనటువంటి చిన్న దేశమైన శక్తివంతమైనటువంటి దేశంగా, ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనటువంటి దేశంగా, రక్షణ రంగంలో కానివ్వండి, వ్యవసాయ విషయంలో కానివ్వండి, వారు చేసేటటువంటి కనుగొన్నటువంటి విషయాలు, పాటించేటటువంటి పద్ధతులు ప్రపంచము నివ్వెరపోయి చూస్తూ ఉన్నది. యూదా జనాంగమే ఒక గొప్ప ఉదాహరణ దేవుడున్నాడు అంటానికి అని ఫిలాసఫర్ పాస్కల్ కింగ్ లూయిస్తో చెప్పాడు. 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. దేవుని కృప మనను విడిచిపోదు. దేవుని కృప తన జనాంగాన్ని విడిచిపోదు. అసలు కృప అంటే ఏంటి? వాట్ ఈజ్ మర్సీ? కృప అంటే మన మీదికి రావాల్సినటువంటి తీర్పును దేవుడు ఆపివేయటం. రెండవది, మన మంచితనమును బట్టి కాక దేవుడు మనలను క్షమించటం. గాడ్ withholding judgment we deserve and granting forgiveness which we don't deserve. అది కృప. మనం ఏది పొందటానికి తగని వారమో అటువంటి తన క్షమాపణ మనకు దేవుడు అందించుట, అలాగే మన మీదికి రావాల్సినటువంటి తీర్పు దేవుడు ఆపు చేయటం, హోల్డ్ చేయటం. దాన్నే మర్సీ, గ్రేస్, కృప అని అంటారు. ఈ ఉదయకాలం మనం దేవుని కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన. ఒక పాట ఉన్నది, దేవాని తలంపులు నాకెంత ప్రియము, ఎంత ప్రియము అనేటటువంటి పాటలో పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లిన మెట్టలు మట్టమై అని ఒక చక్కని వచనం ఉన్నది. దాన్ని నేను ప్రార్థనలో మొరపెడితే దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అని ఆ పాటలో ఆ కీర్తనకారుడు పాడాడు. ఈ ఉదయకాలం మీకు 3 సంఘటనలు దేవుని గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కృపను గురించి
దేవుని కృప ఎక్కడో ఒక దేశంలో ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, దప్పికతో ఏడుస్తూ ఉన్నాడు, ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లి దగ్గరలోనే ఉన్నది. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ చిన్నవాడు ఇష్మాయేలు, ఇతని తల్లి హాగరు. ఇది జరిగినటువంటి సంఘటన బెయేర్షెబా అరణ్యములో 14వ వచనం. తిత్తిలోని నీళ్లు అయిపోయినాయి. అందుకే 15వ వచనంలో హాగరు చేసిన పని, ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి తనకి ఎదురుగా కూర్చోండి. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. అలా చెప్పింది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమని. అందువల్ల హాగరు చిన్నపిల్లవాడు ఇష్మాయేలును పంపించి, నీరు అయిపోయి ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినుచున్నాడు, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాని గొప్ప జనముగా చేసేదన్న ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె ఒక నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాడు. ఇది అద్భుతం కాదా? దేవుని కృప మనకు తోడుగా ఉన్నది, అది నిశ్చయం. అయితే దానికి ముందు మనం ఎలుగెత్తి మొరపెట్టాలి. ఒక దాసి తన కుమారుని కొరకు మొరపెట్టింది, తన శిశువు కొరకు మొరపెట్టింది. మన కుటుంబీకుల కొరకు, వారి క్షేమం కొరకు మనం మొరపెడదామా? ఎలుగెత్తి దేవుని సన్నిధానంలో ప్రతిదినం ప్రతి పూట దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేద్దామా? అలాగే రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విధవరాలు కనబడుతూ ఉన్నది. ఈ చరిత్ర చాలా మందికి పరిచయమైనటువంటి చరిత్ర. ఆమెకు ఒక్కడే కుమారుడు. ఈమె యూదురాలు కాదు, అన్యురాలు. సీదోను అనేటటువంటి ఒక పట్టణంలో ఈమె నివసిస్తూ ఉన్నది. అంత ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి స్త్రీ కూడా కాదు. వంట చేసుకోవటానికి కట్టెలు లేవు. కట్టెలు ఏరుకుని వచ్చి వంట చేయాలి, రొట్టె చేయాలి. కరువు ప్రారంభమైనటువంటి కాలం అది. కరువు ప్రారంభమైనటువంటి కాలం కనుక అప్పటికి 6 మాసాలు సంవత్సరము కరువు ప్రారంభమై అహాబు ఇశ్రాయేలు పరిపాలించేటటువంటి కాలంలో ఆ కరువు ఆ ప్రాంతాలంతట్లో, ఆ దేశం అంతట్లో, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో వ్యాపించింది. దేవునికి స్తోత్రం, ఇండియా దేశంలో ఆహార పదార్థాలు ఇంకా దొరుకుతూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఆహార పదార్థాల కొరత ఎంతో ఉన్నది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప మనం భుజించేటటువంటి ఆహారం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈమె ఆఖరు భోజనం కొరకు ఆఖరుగా తాను తన కుమారుడు రొట్టె చేసుకుని తిని చనిపోవటమే ఇక మిగిలింది. బహుశా ఆఖరి భోజనం చేసిన తర్వాత 3 దినాలు ఉంటుందేమో ఆహారం లేక, తర్వాత ఫెయింట్ అయిపోతారు. లేక ఇంకా కొన్ని ఎక్కువ రోజులు, వారం రోజులు ఉన్నారు అనుకుందాం, మనం అనుకుందాం. ఆ తర్వాత అయినా వారి దుస్థితిని బట్టి వారు అన్కాన్షియస్ అయిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె పొలాలు ఏరటానికి వచ్చినటువంటి ఆ స్త్రీని ఆ పట్టణపు గేటు దగ్గర చూచి, మొదటి రాజులు 17వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు లేచి సారిపతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండు చూచి ఆమెను పిలిచి,
త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేగవచ్చుండగా అతడు ఆమెను మళ్ళా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. వస్త్రధారణను బట్టి ఇతడు యూదుడని ఆయన్ను చూచినప్పుడు ఇతడు దైవ సేవకుడు, ఒక ప్రవక్త అని ఆమెకు అర్థమైంది. అందుకే ఆయన మాట్లాడినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది. అంతేకాదు, ఉన్న పరిస్థితి ఆమె చెప్పింది. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, మా దేవుడు అంటలేదు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టెలో పట్టెడు పిండియు గుడిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఎరుటకై వచ్చితనని. ఎటువంటి పరిస్థితి అండి! ఈ విధవరాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రవక్తను అక్కడికే పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్తల్లో ఈ భాగాన్ని ఉదహరించాడని మనం ఎరుగుదాం. ఈ స్త్రీ ఏలియా చెప్పిన మాట చొప్పున 15వ వచనం, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, ఎప్పటి వరకు? యెహోవా వర్షము కురిపించే వరకు. 14వ వచనం, ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. పోషణకర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను. పర్వతాలు తొలగిపోతాయా? మెట్టలు తత్తరిల్లుతాయా? బషీలియా ష్లింక్ అనేటటువంటి ఆమె వాగ్దాన భూమి పుస్తకం రాశారు. గత శతాబ్దాల్లో జీవించినటువంటి గొప్ప దైవజనురాలు. వారు ఒక వాగ్దాన భూమి కొరకు ప్రార్థన చేశారు. యూరోప్లో దేవుడు వారికి ఇచ్చాడు వాగ్దాన భూమి. అయితే వారికి ఇచ్చినటువంటి సువిశాలమైనటువంటి ఆ ల్యాండ్లో ఒక చిన్న గుట్ట లాంటిది ఉన్నది, ఒక చిన్న కొండ. అది వాళ్ళ నిర్మాణాలకు వాటికి ఖచ్చితంగా ఆటంకరంగా కనబడుతూ ఉన్నది. ఆర్కిటెక్ట్ చెప్పాడు అది రిమూవ్ చేయబడాలి. అది రిమూవ్ చేయబడటం సామాన్యమైన విషయం కాదు. గవర్నమెంట్ వారు అనుమతి కూడా ఇవ్వరు అటువంటిది రిమూవ్ చేయబడటానికి. మీ బిల్డింగ్ ప్లాన్ లేక మీరు ఉద్దేశించినటువంటి చక్కని లేఅవుట్ రావాలి అంటే అది ఆటంకకరమే అని ఆర్కిటెక్ట్ చెప్పాడు. వీళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారంట. కొన్ని దినాల తర్వాత హఠాత్తుగా ఒక రోజు ఉదయకాలం బుల్డోజర్స్, జేసీబీలు ఇవన్నీ అక్కడికి వచ్చేసేసింది. వర్క్ చేయటం మొదలుపెట్టినాయి. విషయం ఏంటంటే కార్పొరేషన్ వారికి కావాల్సినటువంటి స్టోన్స్ కొరకు వారికి రాళ్ళు అవసరమైనవట. ఆ కొండను రిమూవ్ చేసి బ్రేక్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వారు స్టోన్స్ వాడుకోవాలనుకున్నారు. అందుకనే గవర్నమెంట్ హఠాత్తుగా వచ్చేసేసింది. కొన్ని దినాల్లో, ఒక వారం దినాల్లోనేమో మొత్తం రిమూవ్ చేసేసారంట. ఆమె ఆ బుక్లో ఏం రాస్తారంటే, వాగ్దాన భూమి దేవుడు చేసినటువంటి అద్భుతం. కొండలు ఎక్కడైనా మన కన్నుల ముందు లేకుండా రిమూవ్ చేయబడగలవా? ఎస్, బహు అరుదుగా సంభవిస్తాయి. కొండల వంటి ఆటంకాలు, మన ముందు ఉన్నటువంటి ఆటంకాలు దేవుడు తొలగించగలడా? కొండల వంటి కష్టాలు దేవుడు తీర్చగలడా? ఈ విధవరాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో నేను మీకు ఒక కపుల్ను జ్ఞాపకం చేస్తాను. వారు అకుల, ప్రిస్కిల్ల. వారికి జరిగింది ఏంటంటే, సడన్ గా వారున్న దేశం నుండి ఇంకో దేశానికి వారు రావాల్సి వచ్చింది. బహుశా వారు కట్టుబట్టలతో, చాలా తక్కువ బిలాంగింగ్స్ తో వారు రావాల్సి వచ్చింది. జరిగినటువంటి పరిస్థితి అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు, అనగా ఆ పైన అకుల, ప్రిస్కిల్ల, ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఏం జరిగింది? 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చే వరకు, మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం
క్రైస్తవుల పైన విస్తారమైనటువంటి దాడులు, క్రైస్తవులు హతసాక్షులు అయ్యారు మొదటి శతాబ్దంలో. నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి హింసలు. ఇది క్లాడియస్ కాలంలో సంభవించింది. నీరో కంటే ముందు క్లాడియస్ ఉన్నాడు. క్లాడియస్ ఏమన్నాడంటే, ఈ యూదా ప్రజలు, యూదా జనాంగం, ఈ రేస్, వీరు మిగిలినటువంటి వారి ఆచారాలతో వీరు ఏకీభవించరు, అలాగే చక్రవర్తిని దేవుడిగా వీరు పూజింపరు, నాకు నమస్కరించరు, నన్ను ఆరాధించరు. ఈ ప్రజలను బట్టి మన రాజ్యానికి క్షేమం లేదు, కనుక వీరిని రోమ్ నుండి పంపించేసేయండి, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో రోమ్ నుంచి వెళ్ళగొట్టమన్నాడు. కాబట్టి ఇటలీ దేశం నుండి వారు కొరింథు పట్టణానికి వచ్చారు. కొరింథు పట్టణంలో వారు ఏదో ఒక చిన్న పోర్షన్ తీసుకుని అక్కడ ఏం చేయాలి వారు వృత్తికి డేరాలు కుట్టువారు. టెంట్ మేకర్స్ డేరాలు కుట్టడం ఆ కాలంలో అది ఒక చక్కగా ప్రాస్పర్ అయ్యేటటువంటి ట్రేడ్. అది లేకుంటే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళు డేరాలు కుడుతూ ఉన్నారు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. ఈ వచనం చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పౌలు గారు చాలా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తన తండ్రి ఓడల వర్తకం చేసేటటువంటి వాడని కొందరు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మరి పౌలు గారు టెంట్ మేకింగ్ ప్రొఫెషన్ వీరితో కలిసి ఎందుకు జాయిన్ అయ్యి తాను వర్క్ చేయవలసి వచ్చింది అంటే, ఎంత చదువుకున్నా ఒకవేళ పరిస్థితులు తారుమారైతే ఏదైనా ఒక స్కిల్, బ్రతకటానికి వ్యక్తి ఏదైనా ఒక స్కిల్ తాను నేర్చుకుని ఉండాలి. రవి జకరియాస్ గారు తన సాక్ష్యంలో తన కుటుంబీకులకని గూర్చి చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 1930s డిప్రెషన్లో చాలా తక్కువ జాబ్ చేయవలసి వచ్చింది అని తన సాక్ష్యంలో ఒక పర్యాయం వారు చెప్పారు. తన కుటుంబీకుల్లో ఒకరిని గురించి ఎందుకు చెప్తూ ఉన్నామంటే, మనం కొన్ని మార్లు పరిస్థితులు తారుమారైనప్పుడు 2001వ సంవత్సరంలో వేంపేటలో సిండికేట్ బ్యాంకులో మా స్టాఫ్ అంతా కూర్చుని వాలంటరీ అప్లై చేసిన వాళ్ళందరం కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరు మీరు రిలీవ్ చేసిన తర్వాత బ్యాంకు మీరు ఏం చేస్తారు? ఒకరు అన్నారు, నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నేను ఫోటోగ్రఫీలోకి వెళ్తాను. ఒకరు అన్నారు, మాది అర్చక వంశం, మేము ఆ టెంపుల్లో అర్చకత్వానికి వెళ్తాను. ఇంకొకరు అన్నారు, నాకు ఆల్రెడీ ఒక షాప్ ఉన్నది, నేను షాప్ బిజినెస్ చూసుకుంటాను. నేను చెప్పాను, ఐ యామ్ ఏ ప్రీచర్, సో ఐ విల్ కంటిన్యూ టు ప్రీచ్. యేసు ప్రభువుని గురించి నేను చెప్తాను. ఆశ్చర్యం కదా, మనకు కొన్ని మార్లు దేవుడు మనకు అనుగ్రహించిన కృపలను బట్టి మనము చేసేటటువంటి జాబ్, ప్రొఫెషన్, స్థలం మారినా, ప్రాంతం మారినా, దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి విధానంలో మనల్ని బలపరిచి నడిపిస్తాడు. పౌలు భక్తుడు అకుల ప్రిస్కిల్లాతో కూడా కలిసి టెంట్స్ కుట్టేటటువంటి వాడు. అంటే అదే పని ఎప్పుడు చేస్తూ ఉండేవాడని కాదు. అక్కడ ఉన్నటువంటి కాలంలో అవసరమైనప్పుడు కొంత మటుకు ఎవరిపైన ఆధారపడకుండా తాను పోషించుకోవటానికి ఎవరికి భారంగా ఉండకూడదని అలాగూ చేసేటటువంటి వాడు. అయితే ఈ అకుల ప్రిస్కిల్లా పాత నిబంధన ఎరిగినటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎరిగినటువంటి వారు, యేసే మెస్సియాని గ్రహించినటువంటి వారు. కాబట్టే పౌలు గారికి సహకారులుగా ఉన్నారు, ప్రాణం ఇవ్వటానికి తెగించారు. వారిని గురించి పౌలు గారి పత్రికల్లో మెచ్చుకున్నాడు. అంతేకాదు, ఇదే 18వ అధ్యాయంలో అపోల్లో అనేటటువంటి యూదుడు, అలెగ్జాండ్రియాకి చెందినటువంటి వ్యక్తి, తాను ఎఫెస్కు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకుని అతనికి మరి విషదంగా అతను యేసుప్రభుని గురించి చెప్పాడు. కానీ 26వ వచనం, అపోస్తల కార్యం 18:26, ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. వారి ప్రొఫెషన్ చాలా సింపుల్ గానే కనబడుతుంది, కానీ అకుల ప్రిస్కిల్లా యొక్క ప్రొఫెషన్, మరి వారి యొక్క టీచింగ్ చాలా నోబుల్ గా ఉన్నది. గమనించండి,
దేవుడు కొందరిని కొన్ని స్థానాల్లో ఉంచుతాడు. అది గొప్ప ప్లేస్గా కనబడకపోవచ్చు. అయితే వారు దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు దేవుని రాజ్య నిర్మాణం కొరకు, దేవుని కొరకు గొప్ప రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి పౌలు భక్తులకి వీరు సహకారులై ఉన్నారు. పాత నిబంధనలో దావీదు, రాజైనటువంటి దావీదు యూదుల కొరకు రాజ్యాన్ని నిర్మాణం చేస్తే, నూతన నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ ఎంపైర్ బిల్డర్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. దేవుని చేతిలోని గొప్ప సాధనం. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం ముగ్గురు వ్యక్తులను, ఆగర్ను జ్ఞాపకం చేశాను, అలాగే సారిపతు విధవరాల్ని జ్ఞాపకం చేశాను మీకు, అలాగే యూదులైనటువంటి అకుల ప్రిస్కిల్ల అనేటటువంటి కపుల్ను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ దినాల్లో గుర్తు చేసుకోవాల్సింది, ప్రభువా నీవు మాపై కృప చూపించు. మరోసారి యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు జాలిపడేవాడు, ఆయన వాగ్దానం చేసేటటువంటి వాడు. పైన ఆయన నోవహు నిబంధనను గుర్తు చేసి 9వ వచనంలో నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు, ఇక్కడేమో సమాధాన విషయమైన నిబంధన అన్నాడు. నిబంధనల గురించి మనం మాట్లాడుకోం, కానీ కృపను గుర్చే మనము దేవుని దగ్గర మొరపెడదాం. దేవా నీ కృప చూపించుము అని ప్రతి ఒక్కరు మనతో, అలాగే మన కుటుంబాలతో, మన చుట్టూ, మనపై దేవుని కృప ఆవరించి మనల్ని కాపాడాలి, బలపరిచి నడిపించాలి అని మనము ప్రార్థన చేయబోతునంగా ఉంటూ ఉన్నాం. మరొకసారి మీరు ఆలోచించండి, ఎక్కడైనా పర్వతాలు, కొండలు షేక్ అవుతాయా? భయంకరమైనటువంటి వాల్కనోస్, లావా ప్రవహించినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు కానీ, లావా ప్రవహించినప్పుడు కానీ ఆ పరిస్థితులు వేరు. భయంకరమైనటువంటి భూకంపం వచ్చినప్పుడు మాత్రమే షేక్ అవుతాయి. అటువంటి పరిస్థితి వచ్చిన కృప మాత్రం మనల్ని విడిచిపోదు అన్నాడు దేవుడు. ఆయనే మాటిచ్చాడు కనుక వాగ్దానాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా నీవు మాటిచ్చేవు, నీవు నెరవేర్చే దేవుడు, నీవు నమ్మదగినటువంటి దేవుడు, నీవు ప్రేమ చూపించే దేవుడు, నీవు కృప చూపించేటటువంటి దేవుడు. మా పక్షంగా దేవా నీవు సహాయం చేయము. ప్రభువును మనం అడుగు బంధనంగా ఉంటూ దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విడువనటువంటి మీ కృప మమ్మల్ని కాపాడాలని ఈ దినాల్లో మనలను, మన కుటుంబాలను, మన కలిగిన వారిని, మన సంఘాలను మరొకసారి ఆయన రాకడ కొరకు సిద్ధపడేటటువంటి ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన కృపకు మనం అప్పగించుకుందాం. దయచేసి తలలు వంచుదాం. సోదరులు గౌతమ్ తన ప్రార్థనలో మనల్ని నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మా ప్రభా యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి నాయన, మీరు గొప్ప దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను వీడిపోదని సెలవిచ్చినటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పర్వతాలు తొలగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా, మెట్టలు తత్తరిల్లిపోయేటువంటి దేవా మరి తండ్రి పరిస్థితులు ఎదురైనా, దేవా మరి తండ్రి మీ కృప దేవా మరి తండ్రి నాయన మా మీద ఉంటుందని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా అవును తండ్రి, మరి నాయన ఎంతో మరి తండ్రి ప్రభా మీరు ప్రేమతో, కృపతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు వందనాలు. మేము అనర్హులమే అయినా మరి తండ్రి ప్రభా మరి తండ్రి నాయన, మీరు నాయన మీ ప్రేమ చొప్పున మీ కృపను అనుగ్రహిస్తూ దినదినము నూతనమైనటువంటి శక్తితో, బలముతో, విశ్వాసంతో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభా మరి తండ్రి ప్రభా హాగరు ఆయన దేవా మరి తండ్రి తన కుమారుడు దేవా మరి తండ్రి ఇక అరణ్య ప్రాంతంలో దేవా ఎడారిలో ప్రభా మరి తండ్రి అయా ఇష్మాయేలు నీటికి దేవా ఆకలి నీటి దప్పి కొరకు నాయన అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డ మొరపెట్టినప్పుడు నాయన దేవా మరి మీరు చూచి మీ కృప చొప్పున మరి తండ్రి నాయన ఒక
ఆయా నీటి బొగ్గను మీరు కలుగు చేసి దేవా మరి తండ్రి ఆయన ఆ బిడ్డ యొక్క దప్పికను మీరు తీర్చినటువంటి గొప్ప దేవుడవు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి అవునైనా మీ కృప అంటే దేవా అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ దిక్కు దేవా ఏ ఆధారము లేనటువంటి స్థితుల్లో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా మా యొక్క అవసరం అక్కర తీరుతుందని దేవా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునాయన అన్ని పరిస్థితుల్ని మాకు అనుకూలంగా అన్ని పరిస్థితుల్లో కూడా దేవా మాకు మేలుకరంగా మాకు క్షేమకరంగా మా అక్కరలు అవసరతలు తీర్చబడేటువంటి విధానంలో మీరు మమ్మల్ని పెంచి పోషించి దేవా సంరక్షించగల సమర్థుడైనటువంటి దేవుడని దేవా మీరు మాకు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా మరి తండ్రి నాయన అవును నాయన అయా మరి హాగర్ ఎలాగైతే బిడ్డ కొరకు మొరపెట్టిందో దేవా మరి తండ్రి మేము కూడా ప్రభా మా కుటుంబీకుల కొరకు మా బంధువుల కొరకు మా స్నేహితుల కొరకు దేవా మరి తండ్రి ఇంకను ప్రభా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇంకను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరి కొరకు నాయన ప్రార్థన చేసి మొరపెట్టేటువంటి గొప్ప మనస్సు ప్రార్థనాత్మ అందరికి కూడా మీరు మెండుగా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా సహాయం చేయండి నాయన. అలా ప్రభా సారేపతుల ద్వారా నాయన మరి తండ్రి కరువు పరిస్థితుల్లో అయా మరి నాయన ఎలాగుండిందో దేవా మరి తండ్రి ఆ సమయంలో కూడా ప్రభా మీరు నాయన ఆమెని ఆ బిడ్డను మీరు ఆశీర్వదించినటువంటి విధానాన్ని మీరు మాకు బోధించిన దేవా మరి తండ్రి విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని కూడా నాయన సమృద్ధితో మీరు నింపినందుకు మీకు వందనాలు దేవా మరి తండ్రి. చక్కగా ప్రభా ఆ కరువు కాలం అంతటిని తప్పించినందుకు దాటించిన దేవా ఆ దినాలని దేవా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు. అవును ప్రభా దేవా మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. మీ శక్తి బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా సహాయం చేయండి ఆయన. అకుల ప్రిస్కిలకు ప్రభా మరి తండ్రి ఏ విధంగా మరి తండ్రి నాయన వారు నాయన పనితనం కలిగి దేవా మరి తండ్రి నాయన మీ పరిచర్యలో దేవా సహకరిస్తూ ఎలాగైతే సాగిపోయారు దేవా ఆ విషయాలని మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. పౌలు గారు డేరాలు గుర్తు ఎలాగైతే మరి తండ్రి నాయన తనకంటూ ఒక పని నాయన నిర్ణయించుకున్నాడు దేవా మరి తండ్రి నాయన ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దేవా సమృద్ధితో మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే కృప చూపించండి నాయన. ఆయన చేయండి ప్రభా. దేవా అవును ప్రభా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని గొప్ప వాగ్దానం చేశారు. దేవా మీ కృప మాకుంటుంది. ఇంతవరకు మీ కృప మమ్మల్ని మీరు కాచి కాపాడి నడిపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. ముందున్న దినాల్లో కూడా మీ కృపతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి దీవించమని సమస్త విషయాల్లో సహాయం చేయమని ఇంకను ప్రభా వ్యక్తిగతంగా మీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి అక్కరలు అవసరతలు అన్నింటినీ కూడా ప్రభా అయా మత్తని మీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకొని మరి అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి దేవా. మరి తండ్రి నాయన కృప చూపించండి దేవా. బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాల్లో సంతోష సమాధానాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా. ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు కృప మనకు తోడుగా ఉన్నది. ప్రభు తన వాక్యం ద్వారా సమృద్ధిగా మనల్ని బలపరిచి తన కాపుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.